ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని, ఈ యొక్క పాడ్కాస్ట్ ని, మా డిస్కషన్ ఎవరైతే మరి వీక్షిస్తున్నారో అందరికీ యేసుక్రీస్తునాలో మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఫాస్టింగ్ ఇస్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్. విశ్వాసం విషయంలో జర్నీలో మన ఉపవాసం ఉండేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది చాలా అద్భుతమైనది, ఘనమైనది. కాబట్టి ఈ యొక్క విశ్వాసాన్ని బలపరిచేదిగా, లేదా దేవునితో ఇంకొంత సత్సంబంధాన్ని పెంచేదిగా, దేవునిలో ఇంకా లోతైన అనుభవాలు తెలుసుకోవడానికి, దేవునితో ఆయన చిత్తాన్ని మనం అనుసంధానించుకునేటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపవాసం అనేది ఏ రీతిగా ఉపయోగపడుతుందో అనేక విషయాలు బట్టి మనం తెలుసుకున్నాం. మరి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఉపవాసం అనేది ఏదో ఆహారాన్ని నియంత్రించుకునేటువంటి అలవాటుగా కాకుండా, ఇంకా కొంత సమయం దేవునితో గడుపుతూ ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపవాసాన్ని కలిగి ఉండవలసిందిగా మరి యొక్క సందేశాన్ని, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. నామకార్థ విశ్వాసం, నామకార్థ భక్తి, నామకార్థ ఉపవాసం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఒకవేళ అలా ఉన్నట్లయితే మరి చక్కగా భోజనం చేయండి, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ నిజమైనటువంటి ఉపవాసము దేవునితో ఇంకొంత సమయాన్ని గడపాలి, దేవునితో ఇంకొంత లోతైన అనుభవాలు నేను తెలుసుకోవాలి, దేవునిలో ఇంకొంత సమయం గడుపుకుంటూ నా అనేక ప్రశ్నలకు నేను సమాధానాన్ని దేవుని దగ్గర పొందుకోవాలి, దేవునితో ఇంకొంత మరి స్పిరిచువల్ బ్రేక్ త్రూస్ కోసము, లేదా దేవుని యొక్క నడిపింపు కోసము, దేవుని వైపు నా యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవునిలో యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి నేను ఉపవాసం ఉండి జీవిస్తున్నటువంటి ఒక గొప్ప తీర్మానాలతో ఒక అడుగు ముందుకు వేయడానికి, ప్రోత్సాహకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మరి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను.